Hello everyone, welcome to Anagan Educational. Students, ఇవాళ సెకండ్ ఇంటర్ ఎకనామిక్స్ 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అండి. ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ద కాసెస్ ఆఫ్ హై బర్త్ రేట్ ఇన్ ఇండియా. సెకండ్ వన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. థర్డ్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ. ఒక్క నిమిషం అండి, ఈ క్వశ్చన్లో 2 ఎన్నులు పడ్డాయి. ఓకే, థర్డ్ క్వశ్చన్ మళ్ళీ చదువుతున్నా చూడండి. డిస్క్రైబ్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ. ఫోర్త్ క్వశ్చన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ. ఫిఫ్త్ వన్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ రోడ్వేస్. సిక్స్త్ వన్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ డబ్ల్యూటీఓ. సెవెంత్ వన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డబ్ల్యూటీఓ. ఎయిత్ వన్, టైప్స్ ఆఫ్ నేషనల్ రీసోర్సెస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. నైన్త్ వన్, మెజర్స్ ఆఫ్ కన్జర్వేటిజం ఆఫ్ ఫారెస్ట్. టెన్త్ వన్, ఇంపార్టెన్స్ ఆఫ్ టూరిజం ఇన్ ఏపీ. 11th one, what is correlation, its importance. 12th one, defects in agricultural markets in India. 13th one, briefly give an account of the welfare scheme related to different schemes in AP. 14th one, various stages of agricultural marketing. 15th one, objectives of planning commission or various types of commission, planning commission. చూడండి, 15th వన్లో మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఎక్కువ అడుగుతున్నారండి. ఒకవేళ తప్పిస్తే కనుక వేరియస్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్ అని అడగొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి నేను చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే 1 to 11 క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్ అండి. 1 to 11. 11th క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ కోరిలేషన్, ఇట్స్ ఇంపార్టెన్స్. 1 to 11 వరకు అయితే మోస్ట్ ఇంపార్టెంట్. అవి చదివేసిన తర్వాత మీరు టైం ఉంటే 12, 13, 14, 15కి రండి. ఏదైనా కానీ సేఫ్ సైడ్ ఏంటి అంటే మనం అన్ని చదువుకోవడం. 15 క్వశ్చన్స్ చదువుకుంటే సేఫ్ సైడ్ అండి. 11 క్వశ్చన్స్ మాత్రం 11th వరకు మాత్రం 1 to 11 వదిలిపెట్టొద్దు. ఓకేనా స్టూడెంట్స్? రైట్.